హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్లో మన ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. మన ప్రమేయంతో జరిగేవి కొన్ని ఉంటాయి. మనకు తెలిసి జరిగేవి కొన్ని ఉంటాయి. మనకు తెలియక జరిగేవి కొన్ని ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పని జరిగిద్ది. దానివల్ల అనుభవించాలి అనుభవిస్తారు. దానివల్ల వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా అది మంచిగా చేసినా చెడుగా చేసినా నవ్వుతా చేసినా బాధతా చేసినా లేకపోతే ఏదైనా గోల్తో చేసినా సరే మనం దాని తర్వాత పరిణామాలు ఏంటనేది కూడా అర్థం చేసుకొని చేయాలి. లేకపోతే దానివల్ల ఫలితం మనమైనా అనుభవించవచ్చు, లేదా పక్కన వాళ్ళైనా అనుభవించవచ్చు. సో దీనివల్ల ఎవరో ఒక నష్టపోయే అవకాశం ఉంది. మళ్ళీ లాభం అయితే ఎవరికి రాదు. ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం జనాల మైండ్ సెట్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే, ఎవరిని బాగు చేయాలనుకోడు. అవసరమైతే తొక్కాలని చూస్తాడు కానీ ఒకరిని బాగు చేద్దామన్న ఆలోచన మాత్రం ఎవరికి రాదు, అసలు అది జరగదు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం మన ఆనందం కోసం చేసినా, లేకపోతే మనం ఉండలేక చేసినా, మన అలవాట్ల కొద్దీ చేసినా, ఏం చేసినా సరే దానికి ఫలితం చివరికి మనమే అనుభవిస్తాం, లేదా పక్కన వాళ్ళైనా అనుభవిస్తారు. రిజల్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అది లేకపోయినా సరే 4 రోజుల తర్వాతైనా వస్తుంది, ఓకేనా? ఎలాగంటే ఒక చోట ఒక ఇత్తి వేసినప్పుడు అది ప్రజెంట్ మొలవకపోవచ్చు, కానీ ప్రతి విత్తు మొలవడానికి దానికి ఒక కాలం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మొలిసిద్ది, ఓకేనా? కొన్ని విత్తనాలు వర్షాకాలంలో మొలుస్తాయి, కొన్ని విత్తనాలు ఎండాకాలంలో మొలుస్తాయి, కొన్ని విత్తనాలు చలికాలంలో మొలుస్తాయి. ఈ విధంగా అన్ని రకాల విత్తనాలు అన్ని టయాల్లో కాకుండా వాటి సీజన్ బట్టి వాటికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఎదగడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి విత్తు ఎదిగిద్ది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. కాకపోతే వాటి టైం రావాలి, వాటి టైం వచ్చిందాక వెయిట్ చేస్తాయి. ఖచ్చితంగా ఆ విత్తనాలు అనేది పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చేసే ప్రతి పనికి ఫలితం ఇప్పుడు రాకపోవచ్చు, ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే మనం డెవలప్ అవ్వకపోయినా సరే ఎదుటి వాళ్ళని డెవలప్ కానియకూడదు అనేటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేనైతే అయ్యే చూసా ఎక్కువ శాతం. మరి మీరేం చూసారో కామెంట్ చేయండి, ఓకేనా? మనం ఎలాంటి విత్తనం విత్తుతున్నామో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక మామిడికాయ విత్తనం కనుక వేస్తే రేపు ఫ్యూచర్లో నువ్వు మామిడికాయలు కోసుకుంటావు. ఒక గన్నేరు విత్తనం కనుక వేస్తే ఫ్యూచర్లో గన్నేరు పప్పు తింటావు. సో ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళండి, చక్కగా ఉండండి. లాస్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎంజాయ్ చేయండి.